Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. Namaste, welcome to iDream Social Spotlight with Kavita. ఎన్నో పోరాటాలు ఉద్యమాలు సుప్రీంకోర్టు తీర్పుల తర్వాత కూడా సమాజంలో ట్రాన్స్జెండర్ పర్సన్స్ మీద ఇప్పటికీ వివక్ష కొనసాగుతూనే ఉంది. వారిని ఎలా ట్రీట్ చేయాలి అనే సంగతి పక్కన పెడితే కనీసం వారిని ఎలా సంబోధించాలి అనేటువంటి అవగాహన కూడా లేకుండా ప్రతిరోజు అవమానిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న అడుగు ముందుకేసింది. ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్ పర్సన్స్ని నియమించింది. దాంతోపాటుగా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వబోతోంది. అయితే నిజంగా సమాజంలో రావాల్సినటువంటి మార్పు ఏంటి, ఏం కోరుకుంటున్నారు? మనతో పాటుగా ఉన్నారు ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్టివిస్ట్ రచన ముద్రబోయిన గారు. రచన గారు నమస్కారం. సో మీరు కొన్నేళ్ల నుంచి చేస్తున్న పోరాటంలో కంప్లీట్గా ఒక అడుగు ముందుకు పడింది అనని నేను, ఒక చిన్న బేబీ స్టెప్, ఒక పాజిటివ్గా ఒకటి కనిపిస్తోంది. 44 మంది ట్రాన్స్జెండర్ పర్సన్స్ని ట్రాఫిక్ వాలంటీర్స్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తోంది. ఏమంటారు దీని గురించి? థ్యాంక్ యూ. ట్రాన్స్జెండర్ పర్సన్స్ అన్నారు మీరు. నిజంగానే మన సొసైటీలో చూస్తే ట్రాన్స్జెండర్స్, ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్ పర్సన్, లేకుంటే ట్రాన్స్ మెన్, ట్రాన్స్ పర్సన్ అనేది కూడా లేదు కదా. అంటే ట్రాన్స్జెండర్స్ అనేది ఒక మాట, ఒక పదం వాడుకలో ఉంది. బట్ అది అలా వాడకూడదని ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాము. సో అది ట్రాన్స్జెండర్ పర్సన్స్ అని మీరు అన్నారు. దిస్ ఈస్ లైక్ ఎ బిగ్ చేంజ్ విత్ ఎ స్మాల్ స్టెప్ అనమాట. సో యా, ఎక్స్పెక్టేషన్స్ అయితే సమానత్వం వైపే, అందరి ఎక్స్పెక్టేషన్స్ సమానత్వం వైపే. ఎల్జిబిటీ రైట్స్ గురించి మాట్లాడే ప్రతి ఒక్క యాక్టివిస్ట్ కూడా వాళ్ళ డిస్కషన్స్ అటే తీసుకొని వెళ్తారు. యాక్చువల్గా తెలంగాణ ఫామ్ అయినప్పుడే మనం చాలాసార్లు అనుకున్నాము, ఇది అందరికీ, అన్ని కమ్యూనిటీస్ కూడా సమన్యాయము, ఒక బంగారు తెలంగాణను మనం చేసుకుంటాము అని. సో బట్ కానీ మన స్టేట్ నుంచి మొదలైన ఏదైతే పోరాటం ఉందో ట్రాన్స్ మూమెంట్, అది నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. చాలా పాలసీ లెవెల్, లీగల్ లెవెల్ చేంజెస్ కూడా అది బేస్ అయ్యి ఉంది. బట్ కానీ మన స్టేట్లో మన కమ్యూనిటీకి, మన తెలంగాణ ట్రాన్స్ కమ్యూనిటీకి ఏదైతే ఉందో రావాల్సిన బెనిఫిట్స్ 10 years తర్వాత చూస్తున్నాం. యాక్చువల్లీ ఎందుకంటున్నానంటే, డే బిఫోర్ యెస్టర్డే నేను ఢిల్లీ వెళ్ళాను. 10 years ఆఫ్ అది నాల్సా జడ్జ్మెంట్ చేసుకున్నాం అనమాట. సో గౌరీ సావంత్, షీఈ్ ద పిటిషనర్ ఫర్ యాక్చువల్ ఇన్ ద సుప్రీం కోర్టు. ఇంకా వేరే వాళ్ళు, ఆనంద్ గ్రోవర్, వీళ్ళందరూ వచ్చారనమాట. థింగ్ ఏంటంటే, అండ్ వీ హ్యావ్ ఎ రివ్యూ. యాక్చువల్లీ అన్నీ మననం చేసుకున్నాం, ఏం చేసాము, నాల్సా వచ్చాక అసలు ఏం జరిగింది, చట్టం వచ్చింది 2019, ఇదంతా ఒకసారి రివ్యూ చేసుకున్నాం. యాక్చువల్గా అన్ని స్టేట్స్ నుంచి కూడా. యా, ముఖ్యమైన మార్పు ఏంటి అంటే, ఒకటైతే లీగల్ బ్యాటిల్స్ అందరం చేస్తున్నాము, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి నిరంతర ప్రక్రియ. ఒక యాక్టివిస్ట్ చెప్తారు, అదే రోజు బాత్రూమ్కి వెళ్ళే ఏదైతే ఉందో, మనం మంచిలు తాగితే బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది కదా, సేమ్ అట్లానే ప్రతిసారి ఆ ఇంప్లిమెంటేషన్ కోసం కోర్టుకే వెళ్ళాల్సి వస్తుంది. ఉదాహరణకి ఇదే తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ కోసం ప్రాపర్ నోటిఫికేషన్ పడ్డప్పుడు అందులో ట్రాన్స్ కాలం లేదు, ట్రాన్స్ వాళ్ళకి ఇది లేదు, అట్లీస్ట్ అదర్స్ అనేది కూడా లేదా. 2014లోనే ఎప్పుడైతే జడ్జిమెంట్ వచ్చిందో అప్పుడు ఒక స్వాభిమాన సభ అని చేసుకున్నాం మన ధర్నా చౌక్లో. అప్పుడంతా కమ్యూనిటీతో పాటు అన్ని పోరాటాల వాళ్ళు, పీపుల్స్ మూవ్మెంట్స్ అందరూ వచ్చాము. అప్పుడు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, యాక్చువల్గా ఫైనాన్స్ మినిస్టర్. ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఇది ఇంప్లిమెంట్ చేయండి అని. ఆ ఇంప్లిమెంటేషన్, ఆ రిప్రజెంటేషన్లోనే ఒక లైన్ ఆయన చూశారు, అన్నీ చదువుకుంటా, సర్జరీస్ ఫ్రీగా ఇవ్వాలి. ఇదేంటమ్మా సర్జరీస్, ఇది ఎలాగా స్టేట్ స్పాన్సర్ చేస్తుంది అని అన్నారు అనమాట. లేదండి, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వు యాక్చువల్గా. సో ఇది కోర్టే చెప్తుంది, ఎందుకంటే ఇది నీడ్, ఇది రైట్ టు లైఫ్ కింద కోర్టు ట్రీట్ చేస్తుంది, ఇది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్స్ ట్రాన్స్జెండర్ వాళ్ళదే అని చెప్పడం జరిగింది. సో అది మొదలుకొని ఇప్పుడు 10 years, నేను ఇప్పుడు చెప్తున్నా కదా, 10 years రివ్యూ చేసుకున్నప్పుడు వీ హ్యావ్ గాన్ త్రూ అ లాంగర్ జర్నీ. అదే అడగబోతున్నా, చాలా దూరం ప్రయాణించారా, అక్కడే ఉండిపోయారా అని. ప్రయాణించాం. ఇందాక చెప్తున్నాను కదా నేను, అంటే ఎలా అయితే నీళ్ళు తాగితే వాష్రూమ్కి వెళ్తారో అలాగా
ప్రతిరోజు కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది ట్రాన్స్జెండర్ యాక్టివిస్టులు వాళ్ళ రైట్స్ కోసము, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళ రైట్స్ కోసము. ఇదే తెలంగాణలో ఫస్ట్ నోటిఫికేషన్ పడినప్పుడు పోలీస్ వాళ్ళది 3rd కాలం లేదు, రిజర్వేషన్ లేదు ముఖ్యంగా. సో ఫస్ట్ రిజర్వేషన్ కోసం వెళ్ళాము. ఆ తర్వాత కొంతమంది అప్లై చేసి ఎగ్జామ్ రాసినాక వాళ్ళ ఫిజికల్ టెస్ట్లో కూడా మళ్ళీ కోర్టుకి వెళ్ళాం. అంటే ప్రతి ఒక్క స్టెప్లో కూడా కోర్టుకి వెళ్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆడవారికి మగవారికి సమానంగా మా వాళ్ళు పరిగెత్తలేదు, మహిళలకి పురుషులకి సమానంగా. అందుకని అందులో సడలింపు కోసం కోర్టుకు వెళ్ళాం, కోర్టు ఉత్తర్వులు తీసుకొచ్చాం. ఇట్లా రోస్టర్ పాయింట్స్ కోసం మళ్ళీ కోర్టుకు వెళ్ళాం. ప్రతి ఒక్క స్టేజ్లో కూడా కోర్టుకు వెళ్ళి చేసే ఈ పోరాటంలో ఒక్కసారిగా గవర్నమెంట్ లేదు ఈ ట్రాఫిక్ వాలంటీర్ తీసుకుంటున్నారు అని డిక్లేర్ చేసినప్పుడు కూడా అందులో ఏం బేసిస్ మీద తీసుకోవాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి, ఏం సడలింపు ఉండాలి ఫిజికల్ టెస్ట్కి, ఇవన్నీ ఆడవాళ్ళతో మగవాళ్ళతో ఇవన్నీ కూడా ఒక డిస్కషన్ చేశాకనే వచ్చింది. థింగ్ ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ LGBTQI విషయాల మీద పనిచేద్దాం అనుకున్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ అయి ఉంటుంది, ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సంబంధించిన నిర్ణయం తీసుకోవటం అయ్యింది. అప్పుడు మొదలుకొని ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకురావాలని నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ మారింది అయినా కానీ ఆ డిపార్ట్మెంట్కి ఆ రెస్పాన్సిబిలిటీ అలానే ఉంది. ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఎవరు వచ్చినా కానీ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి చెయ్యాలి, ఏదొకటి చెయ్యాలి అని ఒక డెడికేషన్ తోటి అందరూ ఉన్నారు. ఎందుకంటే ఆ ఎంపతి సింపతి అక్కడ వర్క్ చేసింది యాక్చువల్గా నాల్సా తర్వాత. సో మేము చెప్తా ఉన్నాం, మాకు చదివించండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి, వేరే వాళ్ళతో మేము చేస్తాం సమానంగా అన్న ఆ మాటను అంటే అది ఒకసారి ఒక రాత్రులు చెప్తే అందరికి అర్థం కాదు కదా. సో అది వేరువేరు విధాలుగా వేరువేరు ప్లాట్ఫామ్స్లో పని చేస్తూ చెప్పాల్సి వచ్చిన టైము అలా పని చేసుకుంటూ వచ్చాము కూడా యాక్చువల్గా. ఆ తర్వాత 2016లో బిల్లు వచ్చింది. ఆ బిల్లులో చాలా మటుకు లోటుపాట్లు ఉన్నాయి. దాన్ని కూడా మేము చేసాం, గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఆ తర్వాత 2019లో యాక్ట్ వచ్చింది, తర్వాత రూల్స్ వచ్చినాయి, అందులో కూడా రిజర్వేషన్ లేదు యాక్చువల్లీ. సో కొన్ని స్టేట్ స్పెసిఫిక్గా రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేశాయి, కొన్ని ఫెసిలిటీస్ వెల్ఫేర్ బోర్డ్ లాంటి ప్రొవైడ్ చేశాయి. గత ప్రభుత్వంలో కూడా వెల్ఫేర్ బోర్డ్ క్రియేట్ చేశారు, ఒక బడ్జెట్ అలొకేట్ చేశారు. బట్ ఎప్పటి నుంచి కూడా మేము అంటున్న ఈ డిమాండ్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్లో రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ ఎడ్యుకేషన్లో జాబ్స్లో అన్నది ఇప్పుడు 10 years తర్వాత ఈ జాబ్స్ ఇది కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ అంటున్నారు. ఇప్పుడు చూడటానికి అట్లీస్ట్ అన్బిలీవబుల్ యాక్చువల్లీ ఇది అవుతుందా అనిపించింది. అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ. సో ఇప్పుడు 44 మంది ట్రాఫిక్ వాలంటీర్స్గా సెలెక్ట్ అయిపోయారు. వాళ్ళు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించబోతున్నారు అనుకున్నప్పుడు ఒక అమ్మయ్య అనే ఒక ఫీల్, ఇంతకాలం చేసిన పోరాటానికి కొంతమందికైనా వచ్చింది అని. బట్ ఇక్కడ రచన గారు మాట్లాడుకోవడానికి లెక్కలు అనేవి పక్కాగా ప్రతి రాష్ట్రం దగ్గర ఉన్నాయా? ఎంతమంది ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఉన్నారు అనే లెక్కలు సెన్సెస్ అనేది 2011దే ఉంది. ఇంకా మనకి 5 lakhs చేంజ్ సంథింగ్ ఉంది దేశవ్యాప్తంగా. 5 lakhs విచ్ ఇస్ వెరీ చిన్న అమౌంట్. అది అంటే చిన్న నెంబర్స్ ఎందుకంటామంటే అది కూడా ఎట్లా చేశారు బేస్ అనేది కూడా తెలియదు అసలు. యాక్చువల్ 5 lakhs ఎలా అరైవ్ అయ్యారు సెన్సెస్లో కూడా తెలియదు. వాట్ ఈస్ ద ప్రొసీజర్ దే ఫాలోడ్ అనేది. ఎందుకంటే చాలామందికి చాలాసార్లు చెప్పాను నేను, మేల్ ఫీమేల్ ట్రాన్స్ అనే 3 ఐడెంటిటీస్లో కూడా ఉంచుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు చాలామంది మేల్లోనే ఉన్నారు, కొంతమంది ఫీమేల్గా ఉన్నారు, కొంతమంది చాలా తక్కువ మందికి ట్రాన్స్ అన్న ఐడెంటిటీ ఉంది. ఓటర్ కార్డ్ 2009 నుంచి స్టార్ట్ చేసినా కూడా. సో ఇదొక ప్రాబ్లంగా ఉంది. అట్లాంటి టైంలో 2009 నుంచి 11 తీసుకుంటే గ్యాప్, ఈ 2-3 ఏళ్ళ వ్యవధిలోనే సెన్సెస్ అయిపోయి ఒక 5 lakhs వచ్చేటప్పటికి దట్స్ నాట్ ద ప్రాపర్ నెంబర్ అనిపించింది. వీ హ్యావ్ రేజ్డ్ దట్ ఇష్యూ ఆన్ వేరియస్ ప్లాట్ఫామ్స్ ఆల్సో. 2014 ఎప్పుడైతే తెలంగాణ స్టేట్ ఫామ్ అయిందో 2014లోనే నాల్సా జడ్జ్మెంట్ కూడా వచ్చింది. అప్పుడు సమగ్ర సర్వే కూడా అయింది, కుటుంబ సర్వే. ఆ నంబర్స్ మనకి తెలియదు. బట్ రీసెంట్గా మనకి అంటే చాలామంది RTI వేశారు, RTI ద్వారా నెంబర్స్ కూడా రాలేదు. టిస్ మధ్యలో ఒక సర్వే చేసింది, ఆ నెంబర్స్ కూడా రాలేదు. బట్ ఇప్పుడు వీ హ్యావ్ ద నెంబర్స్. 2014 నెంబర్స్ 59,000 చిల్లర సంథింగ్. సో అన్డివైడెడ్ ఏపీలో 46,000 నెంబర్స్ ఉన్నాయి, అంటే 5011 సెన్సెస్ ప్రకారం. బట్ 2014 సర్వే ప్రకారం ఇప్పుడు మన దగ్గర ఉంది ఓన్లీ తెలంగాణ 59,000 యాక్చువల్లీ.
59,000 ట్రాన్స్జెండర్ పర్సన్స్ తెలంగాణలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నారు. బట్ ఇప్పుడు మళ్ళీ కాస్ట్ సర్వే అవుతుంది కాబట్టి ఇందులో కూడా పెరగచ్చు లేదా అదే నెంబర్ రావచ్చు, ఉంటుంది అనేది మనకు క్లియర్ గా వస్తుంది, కాస్ట్ ప్రకారం కూడా వస్తుంది. సో డిస్ట్రిక్ట్ వైజ్ గా కూడా ఈ స్ప్లిట్ ఉంది. ఇప్పుడు మన దగ్గర గవర్నమెంట్ దగ్గర కూడా డిపార్ట్మెంట్ ఫామ్ అయింది కాబట్టి డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఉంది. ఇప్పుడు మీరు 59,000 తెలంగాణ అని చెప్పారు. ట్రాన్స్జెండర్ పర్సన్స్ కి సంబంధించి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు అన్నప్పుడు పేపర్స్ గూగుల్ చేసి నేను చూసినప్పుడు వచ్చినటువంటి నెంబర్ తెలంగాణ వ్యాప్తంగా 3,000 మంది ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఉన్నారు. అందులో హైదరాబాద్లో 1,000 to 1,500. నోవే నియర్ కదా మీరు చెప్పింది. 59,000 అంటే 3,000 ఎక్కడుంది అసలు? ఏ లెక్క ఇది? సో ఇది ఈ నెంబర్స్ కూడా కోవిడ్లప్పుడు బహుశా ఈ నెంబర్స్ మీరు చూసింది దొరుకుండొచ్చు. ఒక 3,000 అన్నది కోవిడ్లో చాలామంది బయటికి రాలేదు. కోవిడ్లో మీరు చూసే ఉంటారు, అంటే ఏదైతే మెట్రో స్తంభాలు ఉన్నాయో అక్కడ చాలామంది రాశారు వెళ్ళి ట్రాన్స్జెండర్ వ్యక్తుల ద్వారా కోవిడ్ ప్రబలుతుంది అనేసి కొన్ని దుష్ప్రచారం చేశారు. అది ఇంకొకటి, కోవిడ్లో బయటికి వెళ్ళే వాతావరణమే లేదు కదా. ట్రాన్స్జెండర్ వాళ్ళు భిక్షాటం చేయాలన్నా సెక్స్ వర్క్ చేయాలన్నా బయటికి వెళ్ళేదే లేదు, అంతా లాకప్ అయి ఉంది యాక్చువల్గా. సో మేమే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి గ్రాసరీస్ అవన్నీ ఇచ్చాము. సో అప్పుడు బయటికి వచ్చిన వాళ్ళు ఆన్ ఐడి కార్డ్స్ ఉన్న వాళ్ళకి ఏదైతే హెల్ప్ చేసామో ఆ నెంబర్ తీసుకున్నా కానీ విత్ ఇన్ సిటీ 3,000 మంది రీచ్ అవుట్ అయ్యాం. విత్ ఇన్ సిటీ అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ అవుట్స్కట్స్ అన్ని కలిపి 3,000 మంది ఓన్లీ రీచ్ అవుట్ అయిన వాళ్ళు కోవిడ్ ద్వారా, హెల్ప్ ద్వారా. అది కాక ఇంకా తెలంగాణ వ్యాప్తంగా ఒక 8,000 మెంబర్స్ని రీచ్ అవుట్ అయ్యాం. సో మీరు అంటే ర్యాండమ్గా ఎక్కడో ఏదో నెంబరు గూగుల్లో వచ్చి ఉంటుంది. అంటే ప్రముఖ దినపత్రికల్లో కూడా వచ్చినటువంటి నెంబర్ రాష్ట్ర వ్యాప్తంగా 3,000 ఉన్నారు, హైదరాబాద్లో 1,000 నుంచి 1,500 మధ్యలో. బట్ ఇప్పుడు అఫీషియల్ గా మనకి నెంబర్ అవైలబుల్ గా ఉంది, డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. అది 59,000. ఇప్పుడు సర్వే ద్వారా ఇంకా అది పెరగచ్చు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, కరోనా టైంలో వాళ్ళకి గ్రాసరీస్ మేము డిస్ట్రిబ్యూట్ చేశామని. స్టిల్ అదే పరిస్థితి ఉన్నట్టుంది. మీరు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తర్వాత వెళ్తోంది కూడా గ్రాసరీస్ డిస్ట్రిబ్యూషన్ దానికే వెళ్తున్నారు కదా, ఎందుకు ఆ పరిస్థితి ఉంది? ఇంకా పేదరికం అనేది ఎప్పటికీ ఉంది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో. అది చాలా మందికి అర్థం కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళకేంటి, వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కదా ఎప్పుడు అనుకుంటారు. బెదిరించో భయపెట్టో లేదా మనం వాళ్ళకి సరిపోము, వాళ్ళు 1,000 2,000 సంపాదిస్తారు, 3,000 సంపాదిస్తారు, ఇట్లాంటి వాళ్ళ దగ్గర నగలు ఉన్నాయి, ఎప్పుడు నగలు వేసుకొని తిరుగుతారు. ఇవన్నీ కూడా కొన్ని మిత్స్ అండ్ మిస్కాన్సెప్షన్స్ సమాజంలో ఉన్నాయి. అంటే మనము అంటే సంపదని, సంపన్నత్వాన్ని, అంటే రిచ్ అండ్ పూర్ అనే దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం, సమాజంలో ఎలా చూస్తాం అనేది దృక్కోణం కూడా మనం ఒకసారి పునఃపరిశీలించాలి. ఎందుకంటే సంస్థాగతంగా ఒక కులంలో పుట్టిన వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఆ కులంలో పుట్టడం వల్ల కదా. మన సమాజమే కులం బేసిస్ మీద డివైడ్ అయ్యి ఉంది. సో వాళ్ళకి ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ మంచి క్వాలిటీ వచ్చినప్పుడు మంచి జాబ్స్ కూడా వస్తాయి. జాబ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కొన్ని వ్యాపారాలు ఉన్నాయి కదా, కంపెనీస్ కానీ అవి కానీ ఇవి కానీ. సో ఈ కులంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఉన్నత కులంలో, సంపన్న కులంలో పుట్టిన, లేని నిరుపేద కులంలో, అంటరానితనం ప్రబలి ఉన్న ఒక కులంలో పుట్టిన, యాక్చువల్గా ఏ కులంలో పుట్టినా ట్రాన్స్జెండర్ వాళ్ళు వెలివేతకు గురవుతారు కదా. ఎందుకంటే ఫ్యామిలీలోనే ఉంచుకోరు, అది ఏ కులమైనా కానీ చిన్న చూపు అక్కడే ఉంటుంది. పైగా చిన్న చూపు కులాన్ని బట్టి కూడా నేర్పుతారనమాట. అంటే మీరు కులాన్ని బయటకు చెప్పుకోవద్దు. చిన్న కులాల్లో అయితే ఇళ్లలో ముందే చెప్పి పంపిస్తారు, ఏంటంటే మనం ఈ కులం అని చెప్పుకోవద్దు, మన చిన్న కులం అని. సో దానివల్ల వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అందుకే కదా కుల పోరాటం అనేది ఎక్కడ వచ్చింది అంటే మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, ఒక కులానికి ఒక ప్రైడ్ ఉంది అని చెప్పుకోవటానికే కుల పోరాటాలు వచ్చినాయి కదా. సో సేమ్ విధంగా ఎల్జిబిటిక్యూ మూమెంట్లో కూడా మీరు ట్రాన్స్జెండర్ అయితే, లెస్బియన్ అయితే, గే అయితే, బైసెక్షువల్ అయితే మీరు ప్రైడ్ని కోల్పోవద్దు. మీరు ప్రైడ్గా ప్రౌడ్గా చెప్పుకోండి, మీరు ఆ సెక్షువాలిటీ ఆ జెండర్కి చెందిన వాళ్ళు అనేది వచ్చింది. సో ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంటే కులం ప్రకారంగా సమాజం డివైడ్ ఉన్నప్పుడు అదే ప్రకారంగా ధనికులు పేదలు అనే కూడా వాళ్ళు కూడా డిసైడ్ అయి ఉన్నారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ధనికులు పేదలు, ట్రాన్స్జెండర్ వాళ్ళు అనేవాళ్ళు వెలివేయబడ్డారు సమాజంలో. సో కాబట్టి మాకు ఫెసిలిటీస్ ఏవీ లేవు. చదువుకోవడానికి ఫెసిలిటీ లేవు, జాబ్ చేయడానికి ఫెసిలిటీ లేవు, వ్యాపారం చేయడానికి కూడా ఫెసిలిటీస్ లేవు. అట్లాంటప్పుడు పేదరికం అనేది
ఎప్పుడు పేదరికంతో సావాసం చేయటమే మా కమ్యూనిటీకి ఆప్షన్ అయ్యింది, మిగిలిన ఆప్షన్ అయ్యి ఉందన్నమాట. సో ఇప్పుడు ఏదైతే సమాజంలో అనుకుంటున్నారు వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, వీళ్ళు రోజుకి 2,000-3,000 సంపాదిస్తారు, లేదా వీళ్ళు నగలు ఉంటాయి అనేదంటే ఒక తాత్కాలికమైన ఒక ఇంప్రెషన్ అది మాత్రమే. ఎందుకంటే మా దగ్గర ఉన్నది అంతా కూడా ఒక లిక్విడ్ రూపంలోనే ఉంటుంది. ఎప్పుడైతే మాకు ఆధార్ కార్డు లేదో, బ్యాంక్ అకౌంట్ లేదు, పైసలు ఎక్కడ దాచుకుంటాం యాక్చువల్ కదా. మా దగ్గర పాన్ కార్డు లేనప్పుడు నగలు ఎక్కడ కొంటాం యాక్చువల్గా, కొన్నా కానీ మాకు సొంత ఇల్లు లేనప్పుడు ఎక్కడ దాచుకుంటాం. ఈజీగా ఒకవేళ ఒక వ్యక్తి ఇంట్లో దొంగలు పడ్డారంటే కథం, తన జీవితాంతం సంపాదించిన డబ్బులన్నీ వెళ్ళిపోతాయి యాక్చువల్గా దొంగతనంతో. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి అలాగే భిక్షాటం చేసుకొని సెక్స్ వర్క్ చేసుకొని వాళ్ళు అమ్ముకొని బ్రతకాలి. సో థింగ్ ఏంటంటే ఎందుకు చెప్తానంటే పేదరికం అనేది ఎప్పుడు ఉండటం వల్ల ఏదైతే బేసిక్ అవసరాలు ఉన్నాయి, తిండి, బట్ట, వసతులు అంటే గృహం కదా, రోటీ, కపడా, మకాన్, ఇవి ఖచ్చితంగా మా వాళ్ళకి ఎప్పుడు నిత్యావసరాలుగా ఉన్నాయి. ఎప్పుడు దానికి సంబంధించిన డిమాండ్ ఎప్పుడు కూడా ఆ కమ్యూనిటీలో ఉంది, ఎందుకంటే పేదరికం ఎప్పుడు ఉంది కాబట్టి. సో ఇప్పుడు మీరు చెప్పిన మాట ఆధార్ కార్డు లేదు, పాన్ కార్డు లేదు, ఇప్పటికీ ఎవరికి లేదా? మీకుందా? చాలా తక్కువ మంది, నాకైతే ఉంది బట్ చాలా తక్కువ మందికి. ఎందుకంటే వాళ్ళు పుట్టింది ఒక జెండర్లో, ఒక సెక్స్లో ఉంటుంది వాళ్ళ ఆధార్ కార్డు. దాన్ని మార్చుకోవాలి ట్రాన్సిషన్ అయ్యాక, ట్రాన్స్ అని బయటకు వచ్చాక. సో దాన్ని మార్చడానికి మళ్ళీ సపరేట్ ప్రొసీజర్స్ ఉన్నాయి యాక్చువల్లీ. సో అవన్నీ ప్రొసీజర్స్ ఇప్పుడు ట్రాన్స్జెండర్ ఐడి కార్డు కూడా ప్లేస్లోకి వచ్చింది. ఒక్కొక్క ఐడి కార్డు మనం అప్లై చేశాక నెల, 2 నెలలు, కొంతమంది సంవత్సరం కూడా పడుతుంది. సో ఇవన్నీ ఐడి కార్డు లేకపోవడం వల్ల ఏది కూడా బ్యాంక్ అకౌంట్ కానీ, ఇటు ఎడ్యుకేషన్, జాబ్ పర్పస్ కానీ వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు రచన గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్స్గా తీసుకుంటున్నాము అంటే 58 మంది అప్లై చేసుకుంటే అందులో 44 మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకి 10th క్లాస్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని. సో అందులో కూడా వ్యాలిడ్ ఆ సర్టిఫికేట్ని కూడా ట్రాన్స్జెండర్ పర్సన్ అన్నట్టుగానే ఉందా, లేకుంటే వాళ్ళు మేలా ఫీమేలా, అంతకుముందు ఏముంది ఆ 10th క్లాస్లో చదివినప్పుడు ఆ జెండర్ని బేస్ చేసి తీసుకున్నారా? అది ఆ డిస్కషన్ అయినప్పుడు కూడా ఎవరిది కూడా మాక్సిమం ఉండదు యాక్చువల్గా. అంటే ట్రాన్స్జెండర్ వాళ్ళని అంటే ట్రాన్స్జెండర్ పుట్టుకతో ఉండరు కదా యాక్చువల్, మేల్ ఫీమేల్లోనే సెక్స్లో పుడతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ బర్త్ సర్టిఫికేట్స్ ఆ సెక్స్లోనే ఉంటుంది. వాళ్ళు చదువు అంతా పూర్తి చేసుకొని అప్పుడు బయటకు వచ్చి నేను ట్రాన్స్జెండర్ అని చెప్పుకోవడానికి ఒక ధైర్యం వచ్చినప్పుడు చెప్తారు వాళ్ళ. మా తరం అట్లీస్ట్ ఇప్పుడు తరాలంటే ఇంట్లోనే తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళు అక్కడే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అంతా ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్ అకాడమిక్ అంతా కూడా అలానే ట్రాన్స్జెండర్ అనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అంటలేదు ఒక తరం. ఇప్పుడు ఏదైతే ఈ పోలీస్ పోస్టుల కోసం అప్లై చేశారో వాళ్ళది అట్లీస్ట్ వాళ్ళ జెండర్ కానీ సెక్స్ కానీ మేల్ ఫీమేల్ అనే ఉండుంటుంది ఆల్మోస్ట్. సో 10th సర్టిఫికేట్ ఆల్మోస్ట్ ఆ బైనరీలోనే ఉండుంటుంది మేల్ ఫీమేల్లో. సో దానికి ఖచ్చితంగా గవర్నమెంట్గా ఓరియంటేషన్ ఇచ్చాము, అందులోనే ఉంటుందని చెప్పాము, వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. ఇది కాక ప్లస్ ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఈ జాబ్స్ అనేవి తెలంగాణలో పుట్టిన ట్రాన్స్జెండర్ వ్యక్తులకే అమలు కావాలి అనేసి ఎవరైతే సెక్రటరీ వాళ్ళు ఉన్నారో, లోకల్ వాళ్ళు, ఇక్కడ పుట్టిన వాళ్ళకి, ఇక్కడ 10th కంప్లీట్ చేసిన వాళ్ళకి అని స్ట్రిక్ట్గా, ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ యాక్చువల్ 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒకటి ఉంది. ఏ బేసిస్ మీద తెలంగాణ వాళ్ళకి జాబ్స్ కానీ లేకుంటే రిజర్వేషన్స్ కానీ ఇవన్నీ అప్లై చేయాలనేసి ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని బేస్ చేసుకొని 10th ఇక్కడ తెలంగాణలో కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ జాబ్లో కన్సిడర్ చేయడం జరిగింది. సో ట్రాన్స్జెండర్ వ్యక్తులు కూడా అదే బేసిస్, మేల్ ఫీమేల్ కూడా అదే బేసిస్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు 44 మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళని మనం ట్రాఫిక్ వాలంటీర్స్గా చూడబోతున్నాం. ఒక గౌరవప్రదమైనటువంటి వాళ్ళకంటూ సపరేట్గా యూనిఫామ్ ఉంటుంది, వాళ్ళకంటూ స్టైఫండ్ ఇస్తారు, వాళ్ళకంటూ ఒక జీవనాధారం అయితే కొంత మేరకైతే లభిస్తోంది. బట్ వాట్ అబౌట్ మీరు చెప్పినటువంటి 59,000లో ఇది 0.1% కూడా కాదు, అంతే కదా? సో మిగతా వాళ్ళకి సంబంధించి జీవనాధారం అనుకున్నప్పుడు వాళ్ళు బెగ్ చేస్తున్నారా, లేకపోతే ఇప్పటికీ కూడా సెక్స్ వర్క్లో ఉన్నారా అనుకున్నప్పుడు ఇంకో రకమైనది కనిపిస్తోంది. వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక ఎక్స్టార్షన్ లాంటి పని. ఇప్పుడు మనకి ఫంక్షన్స్ అవుతున్నాయి, పెళ్ళిళ్ళు అవుతున్నాయి, లేకుంటే ఇంకోటి ఏదో గృహప్రవేశాలు ఇలాంటివి ఉన్నాయి, ఆ టైంలో వెళ్తున్నారు, వెళ్ళి బెదిరిస్తున్నారు అనేది. వెరీ రీసెంట్గా అదే తెలంగాణ రాష్ట్ర పోలీసులు 8 మందిని పట్టుకున్నారు కదా. సో దాన్ని ఏ రకంగా చూస్తారు మీరు అసలు? యాక్చువల్గా ఆ మార్పు అనేది ఎందుకు వచ్చింది, ఎలా మార్పు రావాలంటారు మళ్ళీ? సో ఈ క్వశ్చన్ ప్రతిసారి ప్రతి ఇంటర్వ్యూలో ఫేస్ చేస్తాను నేను. బట్ కానీ ఈ పోలీసు పోస్టులు ఇచ్చేది కూడా ఒక చిన్న
ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ అది. రీసెంట్గా రాహుల్ గాంధీ గారు ఈ కుల సర్వే గురించి వచ్చినప్పుడు సివిల్ సొసైటీ రిప్రజెంటేషన్ ప్రకారంగా సీఎం గారు కూడా ఉన్నారు అండ్ డిప్యూటీ సీఎం గారు అందరూ స్టేజ్ మీద ఉన్నారు. నేను, సుజాత సూర్యపల్లి, శాంతా సిన్హా మేమందరం కూడా మేము మా కమ్యూనిటీస్ని రిప్రజెంట్ చేసుకుంటా మాట్లాడినప్పుడు నా వంతు వచ్చినప్పుడు నేను లేచి ధన్యవాదాలండి, ఫస్ట్ స్కీమే మహాలక్ష్మి స్కీమ్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్, మా వాళ్ళు ఇప్పుడు ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నారు, నెక్స్ట్ బహుశా 33 జిల్లాల్లో కూడా ఫ్రీ ట్రాన్స్జెండర్ క్లినిక్స్ గవర్నమెంట్ క్లినిక్స్ ఇస్తారు, బహుశా ఈ రెండింటికి చాలా చాలా ధన్యవాదాలు, మీ గవర్నమెంట్ మా కమ్యూనిటీకి చాలా చేస్తున్నారని కూర్చుండిపోతే వెంటనే సీఎం గారు మైక్ ఇమ్మని చెప్పి మైక్ తీసుకున్నారు. రచన గారు ట్రాఫిక్ వాలంటీర్స్గా నోటిఫికేషన్ నెక్స్ట్ వీక్లో రిలీజ్ అవుతుంది, అది కూడా ఉందండి. ఐ ఫెల్ సో హ్యాపీ. ఎందుకంటే నేను అంటే నా మైండ్లో అది లేదు యాక్చువల్గా, అంటే ఇది జరుగుతుంది అని చాలామంది అడిగారు దాని గురించి. మా వాళ్ళు కమ్యూనిటీ ఫస్ట్ టైం పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మా వాళ్ళు కాల్ చేసి ఎలా చేసుకోవాలి, ఎట్లా అప్లై చేసుకోవాలి ఇవన్నీ అడిగాను. చాలా ర్యాండమ్గా అడిగినప్పుడు నాకు కూడా తెలియదు, ప్రొసీజర్స్ బహుశా చెప్తా అనుకుంటే ఏ డిపార్ట్మెంట్ డీల్ చేస్తుందో కూడా తెలియదు. అప్పుడు సీఎం గారు ఆ మాట చెప్పినప్పుడు ఐ ఫీల్ మళ్ళీ లేసి థ్యాంక్ యూ సార్, మర్చిపోయాను, సారీ అనేసి నేను కూర్చున్నానండి. అండ్ ఐ ఫీల్ హ్యాపీ బికాస్ ద డెడికేషన్ ఏదైతే ఉందో ఆయనకి ఈ ట్రాన్స్ ఇష్యూస్ మీద. ఎందుకంటే పాలిటిక్స్లో కూడా గవర్నమెంట్స్లో కూడా చాలామంది LGBTQI రైట్స్ని ఎవరైతే ప్రోగా ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారు ఈ కమ్యూనిటీస్ని, వాళ్ళు చాలా వివక్షతను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మా సొంత ఇళ్లలో మా తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళే మమ్మల్ని పెట్టుకోవట్లేదు కదా, వాళ్ళే వివక్షత ఎదుర్కొని మమ్మల్ని ఫ్యామిలీ నుంచి బయటకు ఇంటేసినప్పుడు ఒక సీఎం పొజిషన్లో ఉన్న వ్యక్తి ఆ డిక్లరేషన్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ఈయనకి ఎంత డెడికేషన్ ఉంది మా కమ్యూనిటీకి సంబంధించి అనేది. అది అక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఇప్పుడు అన్నారు మా ట్రాఫిక్ వాలంటీర్స్గా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు అదే ట్రాఫిక్ సిగ్నల్స్లో ఎక్కడైతే అడుక్కున్నారు, మీకు కనపడుతుంది మా వాళ్ళు ఓన్లీ ట్రాఫిక్ సిగ్నల్స్లో పోలీసులుగా జాబ్ చేస్తారనేది, బట్ ఐఎమ్ సీయింగ్ బియాండ్ దట్, దాన్ని మించి నేను చూస్తున్నాను. యాక్చువల్గా మీరు అన్నట్టు ఎక్కడైతే అడుక్కుంటున్నారో అక్కడ పోలీస్ జాబే చేయటం లేదు. ప్రతిసారి ప్రతి వ్యక్తి ప్రతిరోజు లేచి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు చూసినప్పుడు ఒక కాన్ఫిడెన్స్, ఒక హోప్, అన్నిటి మించి హోప్ ఏంటంటే వీళ్ళు కూడా మారుతారు, వీళ్ళు కూడా చేస్తారు, వీళ్ళు కూడా జాబులు చేయగలుగుతారు, సమాజంలో ఒక భాగము ఒక బాధ్యతాయుతంగా ఉండగలుగుతారు అనే నమ్మకం ప్రజలకి ఏర్పడుతుంది యాక్చువల్గా. సో ఈ విషయంలో తెలంగాణ ఐ థింక్ లైక్ ఇట్ విల్ ప్రూవ్. ఎందుకంటే మిగిలిన స్టేట్స్లో నేను అబ్జర్వ్ చేస్తున్నాను, జాబ్స్ ఇస్తాను అన్నప్పుడు తమిళనాడులో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, ఇంకా వేరే వేరే రాష్ట్రాల్లో ఎవరు కమ్యూనిటీ ముందుకు రాలేదు. మీరు ఇప్పుడు చెప్పారు 58 మెంబర్స్, ఆ జాబ్ వచ్చినప్పుడు నాకే భయంగా ఉంది, నిజంగా వస్తారా మా వాళ్ళు చేస్తారా అన్నప్పుడు 58 మెంబర్స్ని చూసినప్పుడు మేము వీఆర్ కోఆర్డినేటెడ్ లైక్ సిరీస్ తీసుకోవడం అదంతా చాలా 2 రోజుల్లో చాలా ఫుల్ స్మూత్గా అయింది, చాలా ప్రెషర్ మీద అయింది యాక్చువల్గా. వాళ్ళ సర్టిఫికేట్స్ అవన్నీ కలెక్ట్ చేయడం, వాళ్ళని పంపడం, పలానా చోట గోషామహల్లో అవుతుంది వెళ్ళండి మీకు ఈ ఫిజికల్ టెస్ట్ ఇవన్నీ. బట్ ఆ ప్రెషర్లో కూడా వీ ఎంజాయ్డ్ ఏ లాట్, ఎందుకంటే వీఆర్ డూయింగ్ దిస్, వీఆర్ క్రియేటింగ్ హిస్టరీ యాక్చువల్గా. సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు అండ్ వీఆర్ డూయింగ్ దిస్ అనేది ఒక హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 5 days యాక్చువల్లీ. యూ వోంట్ బిలీవ్. అయితే 58 మంది వచ్చారు, 44 మంది 21 ట్రాన్స్ మెన్, 23 ట్రాన్స్ విమెన్, అండ్ వీ లుక్ టు దెమ్. అండ్ ఇప్పుడు వాళ్ళు చూస్తుంటే ట్రైనింగ్ లో కూడా వాళ్ళు షేర్ చేస్తున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, ఈ రోజు ఇదైంది సమ్ ఫోటోగ్రాఫ్స్. ఐ ఫీల్ సో హ్యాపీ. నేను అనేది అంతే, పబ్లిక్లో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది వీళ్ళు చేస్తారు అని. ఈ 6 months పైలట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది కన్నా సక్సెస్ అయితే, మీరు అన్నారు 59,000 ఉన్నారు కదా, ఆ బేసిస్ మీద మొత్తం స్టేట్, తెలంగాణ స్టేట్ అంతా స్కేల్ అప్ చేస్తారు దీని ఎంత రిజర్వేషన్ రావాలని. 1% రిజర్వేషన్ ఆల్రెడీ కన్సిడరేషన్లో ఉంది. వాట్ ఐ మీన్ టు సే అంటే పబ్లిక్కి ఒక భరోసా రావాలి వీళ్ళు పనిచేస్తారు అని, మా కమ్యూనిటీ కూడా భరోసా రావాలి గవర్నమెంట్ మాకు హెల్ప్ చేస్తుంది అని. సో మీరు అన్నది ఏదైతే ఈ క్రైమ్ ఉందో భిక్షాటనలో కానీ సెక్స్ వర్క్లో కానీ, అది ఒక్క రోజులో వచ్చింది కాదు. మేము ఎన్నో రకాలుగా చెప్తున్నాం, మా కమ్యూనిటీ పాపులేషన్ పెరిగింది, భిక్షాటనకు వెళ్ళినా లేదా సెక్స్ వర్క్ వెళ్ళినా వచ్చే రీసోర్స్ చాలా తక్కువైపోయినాయి యాక్చువల్లీ. సో ఏ రిసోర్స్ మీద బతకాలి అన్లెస్ అంటిల్ వీ హ్యావ్ వేరియస్ చాయిసెస్ కదా. భిక్షాటన సెక్స్ వర్క్ చాయిస్గానే ఉంది, అది ఆల్ టైమ్ చాయిస్. ఇది కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ట్రాఫిక్ వాలంటీర్స్ ఇచ్చారు, అలానే ఈ 33 జిల్లాల్లో కౌన్సిలర్స్, కమ్యూనిటీ ఛాంపియన్స్ని ఇచ్చారు. గ్రాడ్యువల్గా వీఆర్ ప్రోగ్రెసింగ్.
నేను చెప్పను ఒక్క రోజులో రోమ్ వాజ్ నాట్ బిల్టప్ కదా, ఒక్క రోజులో రోమ్ని కట్టలేదు. బట్ ఈ బేబీ స్టెప్స్ ఏదైతే ఉన్నాయో అది పబ్లిక్కి, గవర్నమెంట్స్కి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది, కమ్యూనిటీకి కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది. ఖచ్చితంగా మా లైఫ్స్ మారుతాయని. నువ్వు డెఫినెట్లీ మేక్ ఏ చేంజ్ అండి. కరెక్ట్గా. ఇప్పుడు మీకు ఒక డబ్బులు ఇస్తే ఒక సెంటిమెంట్ పరంగా మీ ఆశీర్వాదాలు తీసుకోవచ్చు, అది బాగుంటుంది అని నమ్మేవాళ్ళు ఎంతలా అయితే ఉన్నారో, సేమ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్స్ప్లాయిట్ అవ్వడం కావచ్చు, ఎక్స్టార్షన్ లాంటిది మారడం కావచ్చు, ఫంక్షన్స్కి బలవంతంగా వచ్చి మీరు ఇస్తారా ఇవ్వరా, లేకపోతే మేము ఇలా హంగామా చేస్తాం, లేకుంటే ఈ పని చేస్తాం, ఇంత నానా రభస చేస్తాము అని, ఇవన్నీ కంప్లైంట్స్ కూడా ఈ మధ్యకాలంలో విపరీతంగా అయ్యాయి. పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. సో వీళ్ళు ఇలా చేశారు, ఒకదానికి వెళ్ళి 80,000 డిమాండ్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు 50,000 ఇచ్చినా సాటిస్ఫై అవ్వట్లేదు, ఇలాంటివి ఉన్నాయి. దాని మీద విపరీతమైన కంప్లైంట్స్ ఈ మధ్యన పెరుగుతున్నాయి. కాబట్టి సో వాళ్ళకి ఏం చెప్తారు, ఏం జరగాలంటారు మార్పు అనేది? అక్కడ కూడా నిన్ననే తెలంగాణ పోలీస్ ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు. ఏంటంటే ఎవరైనా ఇచ్చినా కానీ ట్రాన్స్జెండర్ వాళ్ళకి క్రిమినలైజ్. సో నేను తప్పని అన్నాను, ఎందుకంటే అన్ని విధాలుగా తెలంగాణ పోలీస్ ట్రై చేస్తున్నారు. ఏంటి అంటే ఇక్కడున్న ఏదైతే న్యూసెన్స్ ఉందో, ఏదైతే క్రైమ్ ఉందో దాన్ని మినిమైజ్ చేయడానికి. యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్జెండర్ వాళ్ళకి హాని చేయాలని ఎవరికీ ఉండదు సమాజంలో. సో బట్ వీళ్ళు హాని చేస్తున్నారు, మనం వేరే దారులు తొక్కుదామని ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి కూడా ఉండదు. సో వాళ్ళు ఏంటంటే మా కమ్యూనిటీ ఆ పొజిషన్లో, ఎందుకంటే వాళ్ళకి ఏం రిసోర్స్ లేక ఆ దారులు పట్టుకుంటున్నారు. బట్ అలా అని చాలా రూడ్గా, క్రూయల్గా కూడా పోలీసు వాళ్ళు లేరు. వాళ్ళు కూడా ఒక మధ్యస్థ దారిని ఎంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇదంతా ఒక ప్రాసెసే కదా, ఇదంతా అందరికీ లెర్నింగ్, ఇటు గవర్నమెంట్స్కి లెర్నింగే, ఇటు కమ్యూనిటీకి కూడా లెర్నింగే. సో క్రైమ్ పెరిగే కొద్దీ నిన్న చెప్పిన ఆర్డర్ ప్రకారం ఏంటంటే ఎవరైనా ఇచ్చినా కానీ వాళ్ళని క్రిమినలైజ్ చేస్తాం, మీరు ఇవ్వద్దు భిక్ష, లైబుల్ అవుతారు అనేసి. సో ఏంటంటే ఇవన్నీ పద్ధతులు గవర్నమెంట్ అనుసరిస్తుంది. అక్కడ క్రైమ్ని తగ్గించడం వాళ్ళ బాధ్యత కాబట్టి అది అనుసరిస్తుంది. బట్ క్రైమ్ ఎలా తగ్గాలి, వితిన్ కమ్యూనిటీ కూడా ఒక సిస్టమ్స్ పెట్టుకోవాలి, సెటప్స్ పెట్టుకోవాలి. సిస్టమ్స్ ఉన్నప్పుడు, అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా, ఎప్పుడు దాకా అయితే మా దీవెన మీద ఒక నమ్మకం ఉంటుందో పబ్లిక్లో, అప్పటి వరకు ఆ బధాయి అనేది సిస్టమ్ ఏదైతే ఉందో అది జరుగుతూనే ఉంటుంది. అది ఉన్నంతకాలం మా కమ్యూనిటీకి అదొక సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్గానే ఉంటానే ఉంటుంది. అది తప్పని నేను అన్నాను, అలా అవ్వదు, దాన్ని మార్చాలి అని నేను పూర్తిగా సమూలంగా దాన్ని జరిగే క్రైమ్ ఏదైతే ఉందో ఆ క్రైమ్ జరగకుండా ఒక సిస్టమ్ ఏమి ఏర్పరచుకున్నారు. ఉదాహరణ నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, సెక్స్ వర్క్ జరిగేటప్పుడు ఈ క్రైమ్ చాలా ఉంది. క్లయింట్స్తో కానీ, పోలీస్తో కానీ, రౌడీస్తో, గుండాస్తో వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టుకున్నారు, సెల్ఫ్ రెగ్యులేటరీ బోర్డ్ అని. అది పెట్టుకున్నప్పుడు మినిమైజ్ అయ్యింది. అది ఆ సెల్ఫ్ రెగ్యులేటరీ బోర్డు ద్వారా క్రైమ్ మినిమైజ్ అవ్వటమే కాకుండా వాళ్ళ హెల్త్ గురించి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునే అవకాశం ఏర్పడింది యాక్చువల్గా. సో అలాంటి ఒక సిస్టమ్ కమ్యూనిటీ ఏర్పరచుకోవాలి, అనుసంధానంగా గవర్నమెంట్కి అనుసంధానంగా సపోర్టివ్గా ఉండాలి. అప్పుడు అన్నీ కూడా పీస్ఫుల్గా నడుస్తాయి. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, 33 జిల్లాల్లో హెల్త్ క్లినిక్లు అనేది, అది ఎక్కడ దాకా వచ్చింది? అది వచ్చింది యాక్చువల్గా, సెటప్ అయిపోయినాయి. అండ్ వీఆర్ గివింగ్ అ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ టు ద గవర్నమెంట్. అంటే మనం క్లినిక్లు స్టార్ట్ చేసినంత కాదు కదా గవర్నమెంట్ హాస్పిటల్లో, అందరూ వెళ్ళాలి కూడా, ఆ సర్వీసెస్ తీసుకోవాలి కూడా. ప్రస్తుతానికి వీక్లీ వన్సే ఉంది క్లినిక్. ఏమేమి ఉన్నాయి అందులో అన్ని, అంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏరియా హాస్పిటల్ కానీ మెడికల్ కాలేజ్లో కానీ సెటప్ చేశారు. అక్కడ ఏ సర్వీసులు ఉన్నాయో అన్నీ అవైలబుల్ ఉంటాయి. మీ డిమాండ్ అనేది ఫ్రీ సర్జరీ అనేది ఉంది, అది ఇంక్లూడ్, అది ఓన్లీ వన్ ఉస్మానియాలో మాత్రమే ఇచ్చారు. బికాస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఇవ్వాలి కాబట్టి ఉస్మానియాకి మాత్రమే అది ఇచ్చారనమాట. అది కూడా ఇప్పుడు వచ్చి సర్జరీస్ ఇంకా స్టార్ట్ కాలేదు. 59 సర్జరీస్ ఆల్రెడీ అటాచ్ చేశారు ఆరోగ్యశ్రీకి. బట్ ఎవరికి రేషన్ కార్డ్స్ లేకపోవడం వల్ల అది ఆగిపోయినాయి, ఆల్ స్టాల్ అయినాయి. థింగ్ ఏంటంటే ట్రాన్స్ హెల్త్ క్లినిక్స్ అనగానే అందరి మైండ్లో వచ్చేది ఏంటంటే, అంటే వీళ్ళు ఈ రోజు నుంచి ఇంకా సర్జరీస్ చేసేసుకుంటారా, వీళ్ళందరూ ఇలా మారిపోతారా అనే ఒక భయం కూడా అందరిలో ఉంది, పబ్లిక్లో కూడా ఉంది. బట్ ఐ వాంట్ టు క్లియర్ దట్ ఏంటంటే క్లినిక్స్ అనేవి సర్జరీస్ కాదు, క్లినిక్స్ అనేవి హెల్త్కు సంబంధించినవి. ట్రాన్స్జెండర్ వారికి సర్జరీసే నీడ్గా లేవు, సర్జరీస్ కావాలి. బట్ ప్లస్ ఇతర ఆరోగ్య అవసరాలు కూడా ఉన్నాయి. ఎవరికైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, డయాబెటిక్ ఉండొచ్చు, క్యాన్సర్ ఉండొచ్చు కదా, గాల్ బ్లాడర్ ఇష్యూస్, కిడ్నీలో స్టోన్స్, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కదా. వీటిలన్నిటి కూడా ఎప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళరు ఎవరు కూడా ట్రాన్స్జెండర్ వాళ్ళు. ఇప్పుడు మీరు నేను లింక్ చేస్తాను చూడండి. ఇప్పుడు మీరు అంటున్నారు ఎక్స్టార్షన్ క్రైమ్,
ఏదైతే అడుక్కోవటానికి వెళ్ళినప్పుడు సెక్స్లో ఉన్నప్పుడు అది ఎక్కువ మనీ కోసమే కదా అది చేసేది. వాళ్ళు ఎక్కువ మనీ ఎందుకు ట్రాన్స్జెండర్ వాళ్ళకి వాళ్ళ హెల్త్కి సంబంధించి వాళ్ళ ఫ్యూచర్ సంబంధించి ఒక ఎష్యూరెన్స్ లేదు. కాబట్టి వాళ్ళు ఒకవేళ ఇప్పుడు ఆరోగ్య సమస్య వచ్చింది, కిడ్నీ స్టోన్స్, ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మినిమం 3 lakhs అయిపోతుంది. వాళ్ళకి ఆరోగ్యశ్రీనే లేదు కదా, అప్పుడు ఆ పైసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? రీఎంబర్స్ అవ్వదు కదా, వాళ్ళ సేవింగ్స్ నుంచే వెళ్ళిపోతాయి వాళ్ళకి. అట్లా యూ వోంట్ బిలీవ్, రీసెంట్గా కొన్ని క్యాన్సర్ కేసెస్ పెరిగినాయి ట్రాన్స్ కమ్యూనిటీలో. పెరిగినప్పుడు మినిమం 15 lakhs. ఇట్స్ లైక్ ఓరల్ క్యాన్సర్ కానీ ఏదైనా మామూలు వాళ్ళకి వచ్చే ఆ క్యాన్సర్స్ అన్నీ వాళ్ళకు కూడా వస్తున్నాయి. ఆ క్యాన్సర్స్ పెరిగినప్పుడు మినిమం ఒక 15 lakhs నుంచి 30 lakhsకి వెళ్ళిపోతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు. అట్ ది ఎండ్ అది కీమోథెరపీ కూడా వాళ్ళకి కాకపోయినా ఇంకా అప్పుడు మనకున్న ఒకటే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ ఉంది, మినిమైజ్ బేసిక్గా ఫ్రీగా ఇచ్చేది, అక్కడికి వెళ్తున్నారు. అది కూడా చాలా అడ్వాన్స్ స్టేజ్లో వెళ్తున్నారు. ఇంకేంటంటే అందరం ఆలోచించవలసింది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎలా హెల్త్ ఫెసిలిటీస్ కావాలో ట్రాన్స్జెండర్ వాళ్ళకి కూడా హెల్త్ ఫెసిలిటీస్, హెల్త్ నీడ్స్ ఉన్నాయి, హెల్త్ ఫెసిలిటీస్ కావాలి, గవర్నమెంట్ సెటప్లో కావాలి. వాళ్ళకు ఒక నమ్మకం కలుగుతుంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే నాకు జలుబు వచ్చినా జ్వరం వచ్చినా వేరే వాళ్ళకి సమానంగా నన్ను చూస్తారు అని. ఆ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి రావాలి. అండ్ అదే కాన్ఫిడెన్స్ ఇటు సొసైటీ, గవర్నమెంట్ కూడా ఇవ్వాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టుగా 44 మందితో ఒక పైలట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. ఆ 44 మంది మీదే, ఆ భుజాల మీదే ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంది. మనం దీన్ని సక్సెస్ చేస్తే ఈ 6 నెలల పాటు మన మీద ఒక రిమార్క్ లేకుండా వీఆర్ నో లెస్ దాన్ ఎనీ అదర్ పర్సన్ అనేది కనుక వీళ్ళు ప్రూవ్ చేసుకోగలిగితేనే 33 జిల్లాల్లో కూడా అలాంటి ఫెసిలిటీ రాబోతోంది. సో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏం కాన్ఫిడెన్స్ కావచ్చు, వాళ్ళతో ఏమనిపించింది, ఆ బూస్టప్ అనేది ఎలా అనిపించింది? దిస్ ఈజ్ వెరీ టఫ్ అండి. ఎందుకంటే నేను ప్రాపర్ జాబ్లో నేను ఐ థింక్ 4th year ఇది నన్ను పెట్టుకొని రెస్పాన్సిబుల్గా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ డీల్ చేస్తున్నప్పుడు ఐ కెన్ ఫీల్ దట్ యాక్చువల్లీ. అంటే నాకు కొంత ప్రివిలేజ్ ఉంది, నేను ఎడ్యుకేటెడ్, ఆ వెసులుబాటు ఉంది కాబట్టి నా ఎడ్యుకేషన్ తగ్గట్టు నా ఎక్స్పీరియన్స్ అంతా చూసి నాకు జాబ్ వచ్చింది. అండ్ ఐఎమ్ ప్రివిలేజ్ టు డూ దట్. బట్ అలా అని ట్రాన్స్జెండర్ వ్యక్తి పని చేయవలసిన అవసరం లేదు అనేది కాదు కదా. నేను పొద్దున్న లెగవలసి వస్తుంది, నేను వంట చేసుకోవాలి, నేను డబ్బా పెట్టుకోవాలి, టైంకి వెళ్ళాలి, అటెండెన్స్ పడుతుంది, ఇవన్నీ ఉంటాయి కదా. బట్ టు బీ ఫ్రాంక్, నేను యాక్టివిస్ట్ అవ్వటం వల్ల నాకు 2 రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఐ నెవర్ వాంట్ టు గెట్ రీడ్ ఆఫ్ యాక్టివిజం. ఎందుకంటే నేను కమ్యూనిటీకి కొన్ని ప్రామిసెస్ చేసుకున్నాను, నాకు ఐ షుడ్ గెట్ సమ్ బెనిఫిట్స్ అని. చాలా మంది మీ వైపు చూస్తూ ఉంటారు కూడా. అండ్ దే విల్ లుక్ ఇన్ టు మీ లైక్. సో ఈ మధ్యలో ఎంతో ఎమోషనల్గా డ్రౌనింగ్ అయినప్పుడు, సర్జరీస్ ద్వారా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు అవి లుక్ ఇన్ టు ద కమ్యూనిటీ. అండ్ వాళ్ళు వెంటనే ఒక అలారం, ఒక రెడ్ ఫ్లాగ్ చెప్తారు అన్నమాట, వై యూ ఆర్ లైక్ సీయింగ్ సో సాడ్ అని అన్నప్పుడు ఐ షుడెంట్ లైక్ ఆ ఎక్స్పెక్టేషన్స్ కానివన్నా, అంటే ఎక్స్పెక్టేషన్స్ కోసం నేను బతుకుతున్నాను అని కాదు, బట్ అట్లీస్ట్ దేర్ ఈస్ సమ్ హోప్ కదా. నాకు వాళ్ళ మీద హోప్ ఉంది, వాళ్ళకి నా మీద వాయిస్ అనేది మీరు రైజ్ చేయగలుగుతున్నాను. ప్లస్ ఆ ఫెసిలిటీస్ అనేవి తేవాలి అనేది ఒక తపన ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను వాళ్ళ పొజిషన్లో పెట్టుకున్నప్పుడు నాకున్న ప్రివిలేజెస్తో ఐ హ్యావ్ ఏబుల్ టు నావిగేట్ అనమాట. అంటే నేను నేను నాకున్న ప్రివిలేజెస్ ద్వారా మంచి జాబ్ సంపాదించుకొని దాని ద్వారా కమ్యూనిటీకి చేయగలుగుతున్నాను, ఆ టైంని అలా ప్లాన్ చేసుకోగలుగుతున్నాను. బట్ అలా అని నేను ట్రాన్స్ అవ్వటం వల్ల నా మొహం చూసి జీతం ఇవ్వట్లేదు, అక్కడ కష్టపడితేనే రిపోర్టింగ్ అన్నీ చేస్తేనే ఇస్తున్నారు యాక్చువల్లీ. అదే పరిస్థితిలో ఈ 44 మందిని నేను చూశాను యాక్చువల్గా. ఇలాంటి సేమ్ రెస్పాన్సిబిలిటీ ఈ 44 భుజస్కంధాల మీద కూడా ఉంటుంది ట్రాన్స్ వాళ్ళ మీద. పొద్దున్నే లేవాలి, టైంకి పోవాలి, అక్కడ పైగా ట్రాఫిక్ వాలంటీర్స్ అంటే డ్యూటీ టైంకి ఉండాలి. ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నారు, టుడే ఈజ్ ద లాస్ట్ డే, ఈరోజు ట్రైనింగ్ అయిపోగానే ఆర్డర్స్ తీసుకుంటారు. సో వాళ్ళ పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ సైకిల్, డైలీ రొటీన్ని అంతా బ్యాలెన్స్ చేసుకోవాలి. మొన్నటి దాకా గబగబా తయారై భిక్షాటన సెక్స్కి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు కంప్లీట్ డిఫరెంట్గా ఇక్కడికి వచ్చి ఇంకో రోల్లో కనిపించి వాళ్ళు ఒక డిసిప్లిన్ ప్రొసీజర్లో పెట్టుకోవాలి. అది ఎవరికి చెప్పినా ఎవరు చెప్పవలసిన అవసరం లేదు యాక్చువల్గా. వాళ్ళకి ఏంటంటే ఒకలాంటి హ్యాపీనెస్ ఉంది, ఆ హ్యాపీనెస్ విల్ డ్రైవ్ దెమ్. వాళ్ళకి లోపల నేను పోలీస్ వాలంటీర్ని, నేను ఒక గవర్నమెంట్ ఒక పోస్ట్లో ఉన్నాను, బాధ్యత పోస్ట్లో ఉన్నాను కాబట్టి నన్ను నేను క్యారీ చేసుకోవాలనేది ఆ డ్రైవ్ తీసుకొని వెళ్తుంది. అండ్ ఐఎమ్ రెగ్యులర్గా స్క్రీనింగ్. నేను వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదు, బట్ ఐఎమ్ లుకింగ్ ఇన్ టు దేర్ పోస్ట్, వాళ్ళ వాట్సాప్ స్టేటస్లు కానీ వాళ్ళ ఇన్స్టా పోస్టులు చూస్తాను. ఐ ఫీల్ సో హ్యాపీ. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ ఒక చోటే ఉన్నారు కదా ట్రైనింగ్లో.
అండ్ వాళ్ళందరూ ఒక గ్రూప్గా వాళ్ళు చూసినప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ. దే ఆర్ ఆల్ లైక్ యూనో షేరింగ్ చేసుకుంటున్నారు ఒకరికొకళ్ళ కన్సర్న్, and they will be responsible and government servants at the end. సో ఐ కెన్ సీ దట్ ఒక హ్యాపీనెస్ అనేది మీ కళ్ళలో కనిపిస్తుంది. ఆ ప్రౌడ్ మూమెంట్స్ అనేవి ఉంటాయి, వాళ్ళు షేర్ చేసుకునేటువంటి ఒక గోల్డెన్ మెమరీస్ అనేవి ఉంటాయి కదా. మాకంటూ ఒక మంచి గౌరవప్రదమైనటువంటి బాధ్యత, ఉద్యోగం, జీవితం రాబోతోంది అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. రచన గారు, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ కీప్ అప్ ద స్పిరిట్, ఫైట్ చేస్తూనే ఉండండి. బికాస్ ఎందుకంటే చాలా మంది మీ వైపు చూస్తూ ఉన్నారు, మీరున్నారనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకు కూడా ఉంది. కాబట్టి జస్ట్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ కోసం, ఎట్ ద సేమ్ టైం సొసైటీ కోసం కూడా ఇలాగే ఫైట్ చేయండి. Sure, definitely. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.